విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా చాలా మంది వచ్చారు. ఎంతసేపు మీ పరిస్థితి గురించి ఆలోచిస్తారు కానీ శివసత్తులు కానీ జోగినీలు కానీ ఇంకా పోతరాజులు కానీ దేవుడు భక్తులు ఇంకెవరైనా ఉన్నవాళ్ళు గుంపులుగా 40-50 మంది వస్తే ఎట్లా అలో చేయమంటారు మిమ్మల్ని? అక్కడ పరిస్థితి మీరు ఆలోచించారా? ఇంతసేపు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు, కేసులు పెడుతున్నారు. బాగుంది. మీరు పోలీస్ బిహాఫ్ గా మాట్లాడుతున్నారా, మామూలు కామన్ పబ్లిక్? నేను పబ్లిక్ ఏమనుకుంటున్నారు మొన్న ఇష్యూ సంబంధించి 40-50 ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మంత్రులకే అక్కడ సెక్యూరిటీ లేకుండా నెట్టేసిన సిచ్యువేషన్ ఉంది. మీరు 40-50 మందిని వస్తే ఎట్లా అలో చేయమంటారు వాళ్ళని? అక్కడ వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం కళ్యాణం వీక్షించడానికి ఉన్నారు. మీరు వచ్చి టక్కున మమ్మల్ని లోపలికి పంపాలంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి కదా? మీరు చెప్పిన మాట కదా. అయితే నేను చెప్తాను, ఆన్సర్ వినండి. నేను గుంపులుగా 40-50 మంది వచ్చేలాగా ఎక్కడ లేదు, మీరు చూపించుకోవచ్చు. అది ఎక్కడ కూడా వస్తే 10 మంది అట్లా వచ్చాం, కానీ ఎక్కడ కూడా 40-50 మంది ఒకేసారి రాలేదు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే 45 మినిట్స్ నేను అక్కడ నిల్చున్నాను. మీరు టక్కుమని అనగానే నేను రాలేదు. మీరు కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించండి. నా కారు నేను రోడ్డు మీద దిగిన వీడియోలు కూడా ఉంటాయి. రోడ్డు మీద అలంకరించుకొని పెళ్లి కూతురులాగా ఆ రోజు ఈ రోజుకి 32 సంవత్సరాలు అయింది అని చెప్పి ఈ మంగళసూత్రం ఆ కళ్యాణం అవుతుంటే అక్కడ మీ మెడలో వేసుకోవడం జరుగుతుంది, తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. దానికి వస్తున్నానంటే వీఐపీలు ఉన్నారు లోపల, ప్రోటోకాల్ ఒప్పుకోదు. వీఐపీలు ఉన్నారు కాబట్టి మీకు రైట్ లేదు. మీరు మీ దగ్గర పాస్ ఉందా? మీ దగ్గర నేను కళ్యాణం టికెట్ కొనుక్కొని వచ్చాను ఇలా అంటారని కళ్యాణం టికెట్ కూడా కొనుక్కొని చాలామందిని ఎవరు కొనుక్కోమన్నారు? నేను కళ్యాణం టికెట్ అన్నారు. ఇంకొకటి మీరు అన్న మంచి మాట ఏమని, మీరు అందరూ వస్తారు మీకు ఎట్లా అంటే, అందుకే కదా అడుగుతున్నాను, శివశక్తులకు ఒక వేరే లైన్ పెట్టండి, వాళ్ళు వేరే లైన్లోకి రారు. మేము కల్చర్ ఇప్పుడు బోనం తీసుకొని వస్తాము, బోనం తెచ్చి మామూలు లైన్లో కలుపుతారు. ఆ బోనం మీద ఉన్న దీపం ఎవరి మీదనన్నా పడుతుంది, అది కాలుతుంది. దానికి ఎవరు బాధ్యులు? సో ఈ మాట మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఏమిస్తున్నానంటే, మాకు ఒక స్పెషల్ లైన్ పెట్టండి. వాళ్ళు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, 4 ఉంటారు. వాళ్ళని అలో చేయండి. వాళ్ళతో వచ్చేవాళ్ళు గ్రూపులుగా ఎప్పుడు 100 మంది ఒకేసారి ఎక్కడ రారు, వస్తారు కొంతమంది 10 మంది వస్తుంటారు. అదే కదా చెప్తున్నాను, ఒక స్పెషల్ లైన్ వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా. మా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ కానీ, ఓల్డ్ సిటీ అమ్మవారి టెంపుల్ కానీ చాలా కంజెస్టెడ్ ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్స్, విశాలమైనటువంటి ప్రాంతాలు కావు. అక్కడ వాహనాలు వచ్చాయి, విఐపీలు వచ్చినా కొంత అరగంట సేపు అక్కడ ఇబ్బంది పడేటువంటి టైంలో మీకు స్పెషల్ లైన్ ఎట్లా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం? ఎట్లా వీలవుతుంది? అసలు ఆ డిమాండ్ ఏంది? అసలు డిమాండ్ ఏంది అంటే అదే అంటున్నాం కదా, మరి మీరే చేసుకోండి ఇంకా బోనాలు, మాతో మీకేం పని, మేము ఇళ్లలోనే చేసుకుంటాము. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నారు. తెలంగాణ రావడానికి బోనము కల్చర్ కళాకారులాగా గుర్తించండి. పోనీ మీరు శివశక్తుల పక్కన పెట్టండి, కళాకారులు కళని నమ్ముకొని ఈ బోనమే ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళ అట్లా అని చేయొచ్చు కదా. మీరు ఆ కల్చర్ బోనం ఎత్తుకుంటే ఆట పాట ఉంటేనే మీ వీడియోలన్నీ మా వీడియోల కోసం ఆగుతారు. మేము తెచ్చే బోనం గురించి కలర్ఫుల్గా మీ టీవీలలో చూపించుకోవడానికి వీడియోలు తీసుకుంటారు కదా. మరి అదెట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు వీఐపీలు వాళ్ళకే అని అంటే వాళ్ళకు ఒక టైం కేటాయించండి, ఈ టైంలో రండి అని. లక్షలాది మంది జనం వస్తారు అంటే కల్చర్ కొనసాగించి మేమే చెప్తాము, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే ముడుపు కడితే పిల్లలు వెమ్లాడలు రాజన్నకి కోడని కట్టండి, కొడుకులు పుడతారు, తొట్టెలలు కట్టండి, ఆ బావిలో నీళ్ళు తెచ్చుకొని మీరు స్నానం చేసుకోండి, మీకున్న డిసీజెస్ తగ్గుతాయి. ఇలాంటి మత ప్రచారకులుగా అంటే మా భుజా స్కంధాల మీద అమ్మవారి విశిష్టతని ప్రాముఖ్యతని మేము మోసుకొని ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది. మీరు ఇప్పుడు చెప్పండి, 20 ఏళ్ల క్రితం ఇంతమంది వచ్చేవాళ్ళ జనాలు? చిన్న ఏరియా ఓకే, ఒప్పుకుంటాను. 20 ఏళ్ళ పోనీ 10-15 ఏళ్ల క్రితం ఇంతమంది వచ్చేవాళ్ళ? ఇప్పుడు ఎక్కువ వస్తున్నారంటే భక్తి పెరుగుతుందనే కదా. మరి అది పెరుగుతున్నప్పుడు దాని వసతులు ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు భక్తి పెరుగుతున్నప్పుడు, వసతులు పెరుగుతున్నప్పుడు, మేము వస్తున్నప్పుడు మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా. మీరెందుకు ఉండిలో డబ్బులు ఒక్కటి మాత్రమే నింపుకొని మరి మిగతా వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ చూడకపోతే అది మీరు చూసుకోవాలా? మీరు ఎట్లా లైన్ అరేంజ్ చేయాలా? ఎలాంటి వాళ్ళు సీనియర్స్? ఇప్పుడు నేను అందరికీ 2 లక్షల మంది ఉన్నారనుకోండి శివశక్తులు, అందరిని వదలమని మేము అనట్లేదు కదా. మేము ఇదే మీద ఉండి ప్రతి సంవత్సరం అక్కడ ఇప్పుడు ఎంతమంది నేను అక్కడ బోనం తెస్తే మీరు ఎప్పుడు తెస్తున్నారు మేడం, మీ బోనం గురించి వెయిట్ చేస్తామని ఎంతమంది రిపోర్టర్స్ అడిగారు నన్ను? అదే అంటున్నాను, మీరు అడిగి మీ కలర్ఫుల్నెస్ ఆ కల్చర్ రిప్రజెంటేషన్కి బోనాలంటే మా ఆట పాటనే కదా ఇప్పటి వరకు కూడా వీడియోలలో చూపించింది. మరి అదే కదా ఆ కల్చర్నే మేము ముందుకు తీసుకెళ్తున్నాము, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని. ఒకటి లాస్ట్ ఇందాక